స్వాగతం భక్తులారా. మార్చ్ 3న మన దేశంలో ఒక భయంకరమైన చంద్రగ్రహణం జరగబోతోంది. భక్తులారా, మన హిందూ పంచాంగం ప్రకారం 2026 సంవత్సరంలో ఈ హోలీ ఏ సాధారణ హోలీ కాదు. అవును, ఇది కేవలం రంగుల హోలీ మాత్రమే కాదు, ఇది ఆకాశం మరియు భూమి కలిసి ఆడుకునే హోలీ. ఈసారి మనం ఫాల్గుణమాస పూర్ణిమ మీద హోలికా దహనం చేసి పవిత్రమైన అగ్నిని వెలిగించేటప్పుడు అదే సమయంలో ఆకాశంలో కూడా ఒక అద్భుతమైన రహస్యమైన సంఘటన జరగబోతోంది. అవును, ఈ సంవత్సరం హోలీ రోజున చంద్రగ్రహణం ఒక అరుదైన సంయోగం ఏర్పడుతోంది. అది మన దేశంలో కూడా స్పష్టంగా కనిపించబోతోంది. ఊహించుకోండి, చూడండి. ఒకవైపు ఢోలు నగారాల ధ్వనులు మారుమోగుతుండగా, గులాలు ఎగురుతూ సువాసనలు వ్యాపిస్తుండగా, మరోవైపు ఆకాశంలో ఎరుపు రంగు తీసుకొని నీడలతో కప్పబడిన చంద్రుడు. ఈ సంయోగం కేవలం ధార్మిక దృష్టిలో మాత్రమే ముఖ్యమైనది కాదు, జ్యోతిష్య దృష్టిలో కూడా అత్యంత ప్రభావవంతమైనది, చమత్కారమైనదిగా పరిగణించబడుతోంది. స్నేహితులారా, మార్చ్ 3న హోలీ తర్వాత జరిగే ఈ గ్రహణం ఏ సాధారణ గ్రహణం కాదు. ఇది చాలా భయంకరమైన గ్రహణంగా రుజువవుతుంది. జ్యోతిష్యం మరియు పంచాంగం ప్రకారం ఈ గ్రహణం ప్రభావంతో 6 రాసులు కోటీశ్వరులవుతాయి. వాటి భవిష్యత్తు మెరుగుపడబోతోంది. అందుకే మీరు మరుక్షణాల్లో ఈ హెచ్చరికను జాగ్రత్తగా వినకపోతే మార్చ్ 3 ఉదయం మీ జీవితంలో అతిపెద్ద తప్పుగా మారిపోవచ్చు. మీరు సిద్ధంగా ఉన్నారా ఆ భయానకమైన దృశ్యాన్ని ఎదుర్కోవడానికి? మధ్యాహ్నం బరాబరు 12 గంటలకు అకస్మాత్తుగా మరణంలాంటి నిశ్శబ్దం ఆవరించినప్పుడు పశువులు పక్షులు ఏడుస్తూ మొరపెట్టుకుంటాయి. గాళ్లల్లో ఒక వింత చల్లదనం కలుస్తుంది. సావధానం, ఎందుకంటే 500 సంవత్సరాల తర్వాత గ్రహాలు ఒక భయంకరమైన జాలం సృష్టిస్తున్నాయి. అది మిమ్మల్ని రాత్రికి రాత్రి కోటీశ్వరులను చేస్తుంది, లేదా మీ చిన్న తప్పు మీ మొత్తం కుటుంబాన్ని వినాశనమంచుకు తీసుకువచ్చి నిలబెడుతుంది. మరియు గర్భవతుల మీద దీని ప్రభావం అంత భయంకరంగా ఉంటుంది, మీరు ఊహించలేనంతగా. అందుకే ఈ రోజున గర్భవతులు ఇంట్లోనే ఉండాలి మరియు భూల్గా కూడా ఈ తప్పులు చేయకూడదు, లేకపోతే తర్వాత చాలా పశ్చాత్తాపపడవలసి వస్తుంది. ఎందుకంటే ఇది ఏ సాధారణ గ్రహణం కాదు స్నేహితులారా. ఈ హోలీ సంతోషాలతో పాటు సావధానత సందేశాన్ని కూడా తీసుకువస్తోంది. ఇది రంగులతో పాటు కర్మల పరీక్ష కూడా. మరియు బహుశా అందుకే 2026 సంవత్సరంలో ఈ హోలీ చరిత్రలో నమోదవ్వబోతోంది. సిద్ధంగా ఉండండి, ఎందుకంటే ఈసారి రంగులు వర్షిస్తాయి. ఆకాశం కూడా తన అద్భుత రూపాన్ని చూపిస్తుంది. స్నేహితులారా, ఈరోజు ఈ వివరణ చాలా ప్రత్యేకమైనది, ముఖ్యమైనది, అంతేకాకుండా కొంచెం సావధానం చేసేలా ఉంది. ఎందుకంటే 2026 సంవత్సరం అంటే రంగుల మహోత్సవం హోలీ ఒక చారిత్రక ఖగోళ సంఘటనకు సాక్షిగా నిలవబోతోంది. మీరు సరిగ్గా విన్నారు. ఈసారి హోలీ రంగులతో పాటు ఆకాశంలో ఒక వింత ఆందోళన కూడా కనిపించబోతోంది. మార్చ్ 3, 2026 రోజున చంద్రగ్రహణం జరగబోతోంది. స్నేహితులారా, మన హిందూ మతంలో హోలీ, దీపావళి, రక్షాబంధన్ లాంటి పండుగలు చాలా పవిత్రంగా ఘనంగా జరుపుకుంటాం. కానీ ఈ పండుగల మీద గ్రహణం నీడపడితే సంతోషంతో పాటు ఒక భయం, సందేహం మనస్సులో కూరుకుపోతాయి. 2026 సంవత్సరంలో హోలీ మీద అలాంటి సంయోగమే ఏర్పడబోతోంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం హోలీ మరియు చంద్రగ్రహణం ఒకే రోజున రావడం చాలా పెద్దది, అరుదైన సంయోగం. మహాశివరాత్రి తర్వాత ఫిబ్రవరి 17, 2026 రోజున మనమంతా సూర్యగ్రహణాన్ని ఎదుర్కొన్నాం. దాని సరిగ్గా 15 రోజుల తర్వాత మార్చి 3న హోలీ రోజున ఇప్పుడు చంద్రగ్రహణం మనకు కనిపించబోతుంది. అది మన దేశంలో కూడా స్పష్టంగా కనిపిస్తుంది. దీని ప్రభావం మన జాతకంలో మాత్రమే కాదు, మన భాగ్యంలో, అంతేకాకుండా షేర్ మార్కెట్ మీద కూడా భారీగా పడబోతుంది. అంతేకాకుండా మన పూజలు, ఆరాధనలతో పాటు మొత్తం ప్రపంచ వాతావరణం మీద కూడా ఇది భారీగా పడబోతుంది. మరియు ఇందులోనే 6 అదృష్టవంతమైన రాసులున్నాయి. వాటి భవిష్యత్తు ఈ చంద్రగ్రహణం మీద మెరుగుపడబోతోంది. ఇలా చెప్పుకుంటే వాటికి అపారమైన ధనం, సుఖం, సమృద్ధి వర్షిస్తాయి. సాధారణ భాషలో చెప్పాలంటే 6 రాసులు ఈ చంద్రగ్రహణం మీద కోటీశ్వరులవుతాయి. స్నేహితులారా, ఈరోజు ఈ వివరణలో మనం మీ సందేహాలను తీరుస్తాం మరియు తెలుసుకుందాం ఈ 2026 సంవత్సరంలో హోలికా దహనం సరైన సమయం ఏమిటి. మార్చి 2న హోలీ జరుపుకోవాలా, లేక మార్చి 3న? రంగుల హోలీ ఏ రోజున ఆడుకోవాలి, మరియు బర్సానాలో హోలీ ఎప్పుడు?
చంద్రగ్రహణం మన దేశంలో ఏ సమయంలో కనిపిస్తుంది? మన దేశంలో కనిపిస్తుందా లేదా? మరియు దాని ప్రభావం ఎక్కడెక్కడ పడుతుంది? మరియు సూతక కాలం ఎప్పుడు మొదలవుతుంది, ఎప్పుడు ముగుస్తుంది? ఈ సమయంలో ఏమేం సావధానతలు తీసుకోవాలి, ముఖ్యంగా గర్భవతులకు? మరియు మన జాతకంలో దాని ప్రభావం ఎలా పడుతుంది? మరియు అతి ముఖ్యమైన విషయం, గ్రహణం ముగిసిన తరువాత మరియు హోలికా దహనం ముందు మీరేమేం చెయ్యాలి, తద్వారా మీ కుటుంబంలో ఏమీ అనర్థం జరగకుండా? స్నేహితులారా, దీనికోసం మీరీ వివరణను పూర్తిగా చూడాలి. ఈ రోజు మీరీ వివరణను మధ్యలో వదిలేస్తే మీ జీవితంలో ఎప్పటికీ పశ్చాత్తాపపడవలసి వస్తుంది. కొందరు వ్యక్తులు వివరణలను మధ్యలో వదిలేసి ముందుకు వెళ్ళిపోతారు. వాళ్లకు ఏ సఫలతా లభించదు. అందుకే వివరణను పూర్తిగా చూడండి. మీరు కూడా కోరుకుంటున్నారా ఈ చంద్రగ్రహణం మీ మీద, మీ కుటుంబం మీద ఏమీ దుష్ప్రభావం పడకుండా ఉండాలని? అయితే వివరణ ముగింపు వరకు మీరుండాలి. సరే స్నేహితులారా, మన సమయాన్ని ఎక్కువగా వృధా చేయకుండా వివరణ మొదలుపెడదాం. మరియు మొదటగా ఆ సందేహం గురించి మాట్లాడదాం. ఆ గందరగోళం వల్ల మన తిథుల గురించి మనసులో సందేహం కలుగుతుంది. చూడండి, హిందూ పంచాంగం ప్రకారం హోలీ పండుగ ఫాల్గుణమాస పూర్ణిమ తిథిన మీద జరుపుకుంటాం. మరియు 2026 సంవత్సరంలో ఫాల్గుణ పూర్ణిమ తిథి మార్చి 2 సాయంత్రం మొదలై మార్చి 3 సాయంత్రం వరకు ఉంటుంది. ఇక్కడే మొత్తం గందరగోళం మొదలవుతుంది. సాధారణంగా మనం ఏ రోజున పూర్ణిమ సాయంత్రం ఉంటుందో అదే రోజున హోలికా దహనం చేస్తాం. కానీ 2026 సంవత్సరంలో మార్చి 3 సాయంత్రం అంటే పూర్ణిమ సాయంత్రం సమయంలో ఆకాశంలో చంద్రగ్రహణం జరుగుతుంది. మరియు మన శాస్త్రాల ప్రకారం ఇది ఒక నిశ్చితమైన నియమం. గ్రహణకాలంలో ఏ శుభకార్యము, పూజ లేదా అగ్ని వెలిగించడం కఠినంగా మానబడుతుంది. గ్రహణ సమయంలో చేసిన హోలికా దహనం శుభఫలాలు ఇవ్వదు, బదులు దోషాలు సృష్టిస్తుంది. అయితే హోలికా దహనం ఎప్పుడు చేయాలి? చూడండి, జ్యోతిష్యం మరియు పంచాంగం ప్రకారం, జ్ఞానుల ప్రకారం దీనికి సరైన పరిష్కారం ఇలా ఉంది. మార్చి 3 సాయంత్రం గ్రహణం ఉంది. అందుకే 2026 సంవత్సరంలో హోలికా దహనం మార్చి 2, 2026 రాత్రి చేయబడుతుంది. అవును స్నేహితులారా, తేదీని కొంచెం నోట్ చేసుకోండి. హోలికా దహనం మార్చి 3న కాదు, మార్చి 2 మధ్యరాత్రి జరుగుతుంది. కాని ఆగండి, మార్చి 2న కూడా ఒక అడ్డంకి ఉంది. అడ్డంకి ఏమిటంటే మార్చి 2 సాయంత్రం మొదలైన వెంటనే భద్రాకాలం మొదలవుతుంది. మీరు తెలుసుకున్నారు కదా, భద్రాకాలంలో హోలికా దహనం లేదా ఏ శుభకార్యమూ చేయడం వినాశకాలం, విపరీత బుద్ధిగా పరిగణించబడుతుంది. భద్రాలో చేసిన హోలికా దహనం కుటుంబం, సమాజం, దేశం కోసం అశుభమవుతుంది. అందుకే మనం భద్రా ముగిసే వరకు వేచి ఉండాలి. అందుకే 2026 సంవత్సరంలో హోలికా దహనం అతి పవిత్రమైన, అతి శుభమైన ముహూర్తం మార్చి 2 రాత్రి చివర్లో, అంటే మార్చి 3 మొదలయ్యే సమయంలో రాత్రి 12:50 నుంచి రాత్రి 2 వరకు ఉంటుంది. ఇది భద్రా ముగిసిన సమయం. దాదాపు 1 గంట 12 నిమిషాల సమయం మనకు లభిస్తుంది. మరియు మీరు ఈ సమయంలో పూర్తి భక్తితో, విధి విధానాలతో హోలికా దహనం చేయవచ్చు. ఈ సమయంలో అగ్ని వెలిగించడం మీ ఇంటి నుంచి నకారాత్మకతను దహనం చేసి బూడిద చేస్తుంది. మరియు స్నేహితులారా, దీనితో పాటు మాట్లాడదాం, ఈసారి రంగుల హోలీ ఏ రోజున ఆడుకోవాలి, బర్సానాలో హోలీ ఎప్పుడు, మరియు దీనితో పాటు తెలుసుకుందాం చంద్రగ్రహణం సూతక కాలం సరైన సమయం ఏమిటి, మరియు గ్రహణ సమయంలో గర్భవతులు ఏమేం సావధానతలు తీసుకోవాలి. ఈ వివరణ చాలా సూక్ష్మమైనది, ముఖ్యమైనది. కాని అంతకుముందు మీ అందరి నుంచి ఒక అభ్యర్థన. మీరు మీ రాశిని వ్యాఖ్యల పెట్టెలో తప్పకుండా రాయండి. తద్వారా ఈ హోలీ మీద చంద్రగ్రహణం ప్రభావం మీ రాశిమీద ఉందా లేదా మేము మీ వ్యాఖ్యకు ప్రత్యుత్తరంగా తప్పకుండా చెప్తాం. అందుకే మీ రాశిని తప్పకుండా రాయండి. తద్వారా ఏమైనా ఉపాయాలు మేము మీకు చెప్పగలం. అంతేకాకుండా ఓం సోమాయ నమః అని కూడా తప్పకుండా రాయండి. తద్వారా ఈ చంద్రగ్రహణం మీ మీద ఏ తప్పు ప్రభావం పడకుండా ఉంటుంది. మరియు దీనితో పాటు వివరణలో ముందుకు వెళ్లే ముందు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ గుర్తును నొక్కండి. తద్వారా వచ్చే కొత్త వివరణల సమాచారం మీకు సులభంగా వస్తుంది. అవును స్నేహితులారా, వివరణను ఇష్టపడకండి. ఎందుకంటే మీ ఒక్క ఇష్టం మాకు చాలా ముఖ్యం. సరే స్నేహితులారా, ఇప్పుడు మాట్లాడదాం ఆ ఖగోళ సంఘటన గురించి. అది అందరినీ భయపెడుతోంది. చంద్రగ్రహణం 2026 సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణం అది మార్చి 3, 2026 మంగళవారం రోజున జరగబోతోంది.
మరియు దాని సరిగ్గా 15 రోజుల ముందు ఫిబ్రవరి 17న సూర్యగ్రహణం కూడా జరిగింది. ఇది ఏ సాధారణ గ్రహణం కాదు. 15 రోజుల అంతరంలో 2 పెద్ద గ్రహణాలు జరిగినప్పుడు దాని లోతైన ప్రభావం మన జీవితాల మీద, మన దేశం మీద కూడా పడుతుంది. ఇది ఒక పూర్తి చంద్రగ్రహణం. దీని అర్థం చంద్రుడు పూర్తిగా భూమి నీడలోకి వచ్చి ఎరుపు రంగులో కనిపిస్తాడు. దాన్ని బ్లడ్ మూన్ అని కూడా అంటారు. ఇప్పుడు అతిపెద్ద ప్రశ్న ఏమిటంటే, ఈ గ్రహణం మన దేశంలో కనిపిస్తుందా? మరియు దాని సమయం ఏమిటి? ఈ ప్రశ్న అందరి భక్తుల మనసులో ఉంది. అది మన దేశంలో కనిపిస్తుందా లేదా? సరే, మనం మీ సందేహాన్ని కూడా తీరుస్తాం. స్నేహితులారా, అవును, ఈ గ్రహణం పూర్తిగా మన దేశంలో కనిపిస్తుంది. మన దేశం అధిక భాగాల నుంచి దీన్ని చూడవచ్చు. దీని వెనక ఒక షరతు ఉంది. షరతు ఏమిటంటే, ఇది ఒక గ్రస్తదోదయ చంద్రగ్రహణం. గ్రస్తదోదయ అంటే సాయంత్రం మన దేశంలో చంద్రుడు ఉదయిస్తున్నప్పుడు ఇప్పటికే గ్రహణంతో గ్రస్తమవుతాడు. అంటే మనకు చంద్రుడు స్వచ్ఛంగా కాకుండా కత్తిరించినట్టు లేదా నీడలతో కప్పబడి ఉదయిస్తాడు. మరియు ఇప్పుడు దాని సరైన సమయం తెలుసుకుందాం. చూడండి, మన దేశ సమయం ప్రకారం మాట్లాడితే ఈ గ్రహణం మార్చి 3న మధ్యాహ్నం తర్వాత మొదలవుతుంది. కాని పగలు చంద్రుడు కనిపించడు కాబట్టి దాని ముఖ్యత సాయంత్రం నుంచి మొదలవుతుంది. మన దేశంలో చంద్రోదయ సమయం వివిధ నగరాల్లో వివిధ సమయాల్లో ఉంటుంది. అంటే దాదాపు 6 నుంచి 6:37 వరకు. సాయంత్రం దాదాపు 6:20 లోపు తూర్పుదిశలో చంద్రుడు ఉదయిస్తాడు. గ్రహణం మొదలై ఉంటుంది. ఈ గ్రహణం సాయంత్రం 6:47కు ముగుస్తుంది. అంటే దాని మోక్షకాలం సాయంత్రం 7 గంటల ముందే జరుగుతుంది. భలే ఈ గ్రహణం మన దేశంలో సాయంత్రం కేవలం 20-25 నిమిషాలు మాత్రమే కనిపించినా, శాస్త్రాల ప్రకారం మీ నగరంలో గ్రహణం కనిపిస్తే దాని సూతకకాలం పూర్తిగా మాన్యమవుతుంది. ఇప్పుడు సూతకకాలం సరైన సమయం మరియు సరైన వివరణ మీదకు వస్తాం. చాలా జాగ్రత్తగా వినండి. చూడండి, చంద్రగ్రహణం జరిగినప్పుడు సూతకకాలం పూర్తి 9 గంటల ముందు నుంచే మొదలవుతుంది. మరియు సూర్యగ్రహణం జరిగినప్పుడు సూతకకాలం 12 గంటల ముందు మొదలవుతుంది. అందుకే చంద్రగ్రహణం 9 గంటల ముందు మొదలవుతుంది. గ్రహణం స్పర్శకాలం మన దేశ సమయం ప్రకారం పగలే జరుగుతుంది. అందుకే మార్చి 3న ఉదయం నుంచే సూతక నియమాలు అమలవుతాయి. సూతకకాలం సరైన సమయం మార్చి 3న ఉదయం 9:28 నుంచి మొదలై గ్రహణం ముగిసినప్పుడు, అంటే సాయంత్రం 6:40 వరకు కొనసాగుతుంది. సూతకకాలాన్ని అశుద్ధ సమయంగా కూడా పరిగణిస్తారు. మరియు ఈ సమయంలో వాతావరణంలో నకారాత్మక శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే మీరు ఈ సమయంలో ఏమి చెయ్యాలి, ఏమి చెయ్యకూడదు అనేది ఎక్కడైనా నోట్ చేసుకోండి లేదా ఈ వివరణను సేవ్ చేసుకోండి. కాని మొదట ఇది తెలుసుకుందాం. చంద్రగ్రహణం ఎందుకు జరుగుతుంది? ఏమిటి కారణం? దీని వెనక హోలీ రోజున ఎందుకు జరుగుతుంది? చంద్రగ్రహణం సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళరేఖలో రావడం వల్ల భూమి సూర్యుడు మరియు చంద్రుడి మధ్యకు వచ్చి దాని నీడను చంద్రుడి మీద పడేస్తుంది. ఈ సంఘటన కేవలం పూర్ణిమ రోజున మాత్రమే సాధ్యమవుతుంది. ఎందుకంటే అదే రోజున చంద్రుడు భూమి ఎదురుగా ఉంటాడు. కాని హోలీ పండుగ కూడా ఫాల్గుణమాస పూర్ణిమ మీదే జరుపుకుంటాం. కాబట్టి ఆ పూర్ణిమ తిథి మీద ఖగోళ గణనాల ప్రకారం భూమి నీడ చంద్రుడి మీద పడినప్పుడు హోలీ మరియు చంద్రగ్రహణం ఒకే రోజున వచ్చేస్తాయి. అంటే ఇది ఏ సంయోగం మాత్రమే కాదు, ప్రకృతి ఒక వైజ్ఞానిక ఖగోళ వ్యవస్థ. అది కొన్నిసార్లు పండుగతో కలిసిపోతుంది. సరే స్నేహితులారా, తెలుసుకుందాం ఈ చంద్రగ్రహణం సమయంలో ఏ కార్యాలు భూల్గా కూడా చేయకూడదు. చూడండి, మొదటి విషయం, పూజాపాఠలు పూర్తిగా నిషేధించబడతాయి. గ్రహణం జరిగినప్పుడు చూడండి, మార్చి 3న ఉదయం 9:30 ముందు మీరంతా మీ ఇంట్లో పూజాపాఠలను ముగించేయండి. మరియు ఆ తర్వాత ఇంటి గుడిలోని తలుపులను మూసివేయండి లేదా పరదా వేయండి. దేవుని విగ్రహాలను తాకడం పూర్తిగా నిషేధం. మరియు రెండవది, తినే పీతల విషయాలు. సూతకకాలం మొదలవడానికి ముందు, అంటే ఉదయం 9 గంటల సమయంలో తినేటటువంటి అన్ని వస్తువుల్లో పాలు, పెరుగు, నీటి మట్టి లేదా ఏవైనా ఎక్కువ తినేటటువంటి వస్తువు ఉంటే అందులో తులసి ఆకులు వేసి ఉంచండి లేదా కుసెను వేయండి. చూడండి, వైజ్ఞానిక మరియు ధార్మిక దృష్టిలో తులసిలో పాదరసం ఉంటుంది. అది గ్రహణ హానికరమైన కిరణాలు ఆహారంలోకి ప్రవేశించకుండా అడ్డుకుంటుంది. మూడవది, ఈ సమయంలో మీరు ఏమి నుక్కి వస్తువులు లాంటివి సూది, కత్తెర, కత్తి వాడకూడదు. కుట్టడం, అల్లడం కూడా చేయకూడదు. కేవలం మనసులో మంత్రాల జపం చేస్తూ ఉండండి.
లేదా ధార్మిక గ్రంథాలు చదవండి. ఎవరైతే గర్భవతులున్నారో వాళ్లు పూర్తిగా తమను తాము గదిలో మూసుకుని ఉండాలి, తద్వారా ఎక్కడి నుంచి కూడా కాంతి పడకుండా. ప్రయత్నం చేయండి గ్రహణకాలంలో కుటుంబ సభ్యులు ఎవరూ ఇంటి బయటికి వెళ్లకుండా, మరియు గర్భవతులు ఈ సమయంలో వంగకుండా. మరియు ప్రయత్నం చేయండి ఈ సమయంలో తమ పొట్టమీద మట్టి లేపనం చేసుకోండి, లేదా ఆవు శుద్ధమైన గోమయం లేపనం కూడా చేయవచ్చు. మరియు ఇప్పుడు అతిపెద్ద ప్రశ్న ఏమిటంటే, రంగుల హోలీ ఎప్పుడు ఆడుకోవాలి, అంటే ధూళండి ఎప్పుడు ఆడుకోవాలి? చూడండి, సాధారణంగా మనం హోలికా దహనం తర్వాత ఉదయం రంగులు ఆడుకుంటాం. అందుకే ఈ హిసాబున మనం హోలికా దహనం మార్చి 2 రాత్రి చేశాం. ఈ హిసాబున మార్చి 3 ఉదయం మనం రంగుల హోలీ ఆడుకోవాలి. కాని ఇక్కడ జ్యోతిష్యం అడ్డుపడుతోంది. మార్చి 3న ఉదయం నుంచే సూతకముంది, సాయంత్రం గ్రహణం. అందుకే జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది గ్రహణం రోజున ఉత్సవాలు జరుపుకోకూడదు. ఆ రోజు సంయమం, తపస్సు, జపం రోజు, శబ్దాలు, హుళక్కులు కాదు. అందుకే దేశంలోని పెద్ద పెద్ద జ్ఞానులు మరియు కాశీ పంచాంగం ప్రకారం రంగుల హోలీ మార్చి 3న కాదు, మార్చి 4, 2026 బుధవారం ఆడుకోవాలి. మార్చి 4న గ్రహణం నీడ ఏమీ ఉండదు. పూర్ణిమ తిథి ముగిసి ఉంటుంది మరియు చైత్రమాస ప్రతిపద తిథి, అంటే హిందూ నూతన సంవత్సరం మొదటి ఉదయం లాంటిది. వాతావరణం పూర్తిగా శుద్ధమై సానుకూలమై ఉంటుంది. అందుకే మార్చి 4న మీరు హృదయపూర్వకంగా రంగుల హోలీ ఆడుకోండి. గులాలు ఎగురవేయండి మరియు హోలీ మిలన్ సమారోహాలను ప్రేమతో ఘనంగా జరుపుకోండి. ఈ రోజున పూర్తిగా శుభయోగాలు కూడా ఏర్పడుతున్నాయి. మరియు ఇప్పుడు మాట్లాడదాం ఈ చంద్రగ్రహణం మన దేశంలో ఎక్కడెక్కడ కనిపిస్తోంది మరియు దాని జ్యోతిష్య ప్రభావం ఏమిటి. చూడండి, ఈ చంద్రగ్రహణం ముఖ్యంగా ఆసియా, ఆస్ట్రేలియా, అమెరికా మరియు పసిఫిక్ మహాసముద్ర ప్రాంతాల్లో కనిపిస్తుంది. జ్యోతిష్య దృష్టిలో ఈ గ్రహణం సింహరాశి మరియు పూర్వ ఫాల్గుని నక్షత్రంలో జరుగుతోంది. దీని అర్థం ఎవరి రాశి సింహమో వాళ్లు ఈ రోజున కొంచెం ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. మీకు మానసిక ఒత్తిడి, అస్వస్థత లేదా చిన్న చిన్న దాయాలు జరగవచ్చు. అందుకే కొంచెం జాగ్రత్త మరియు సతర్కత ఉంచండి. సింహరాశి తప్ప కుంభ మరియు వృశ్చిక రాశివారు కూడా కొంచెం ఎక్కువ సావధానత తీసుకోవాలి. కానీ భయపడకండి, ఉపాయం చాలా సులభం. గ్రహణ సమయంలో మీరు మీ గురుమంత్రం జపం చేస్తూ ఉండండి, లేదా ఓం నమఃశివాయ మహామృత్యుంజయ లేదా ఓం నమో భగవతే వాసుదేవాయ నమో నమః మంత్రం జపం చేయవచ్చు. గ్రహణకాలంలో చేసిన మంత్రజపం సాధారణ రోజుల కంటే 100 రెట్లు ఎక్కువ ఫలమిస్తుంది. దీనివల్ల మీరు భయపడకండి, అంటే విపత్తు కాదు, అవకాశంగా భావించండి. మరియు ఎంత సాధ్యమో అంత పుణ్యం సంపాదించండి. మరియు మీ రాశి మీద దీని ఎక్కువ సానుకూల ఫలితాలు పొందండి. మరియు ఇప్పుడు అతి ముఖ్యమైన విషయం, గ్రహణం ముగిసిన తర్వాత ఏమి చెయ్యాలి మరియు హోలికా దహనం ముందు ఏమి చెయ్యాలి. చూడండి, హోలికా దహనం మనం ఒక రాత్రి ముందు చేశాం, కానీ దాని బూడిద మరియు ప్రసాదం తీసుకోవడం ఇంకా మిగిలి ఉంది. అందుకే మార్చి 3 సాయంత్రం 6:45కు గ్రహణం ముగిసిన వెంటనే మీరు కొన్ని నియమాలు తక్షణమే పాటించాలి. గ్రహణం ముగిసిన వెంటనే స్నానం చేయండి, ఇంటిని గంగాజలంతో శుద్ధి చేయండి, ఉప్పు తుడుపు చేయండి. స్నానం చేసే నీటిలో కూడా గంగాజలం తప్పకుండా వేయండి. మరియు ఏమి ధరించి ఉన్నారో ఆ బట్టలను మళ్లీ ధరించకండి, వాటిని బాగా కడిగి ఆరబెట్టండి. ఇంటి గుడి నుంచి ముఖ్యద్వారం వరకు ప్రతిచోటా శుద్ధి చేయండి. చంద్రగ్రహణం తర్వాత చేసిన దానం నేరుగా మన జాతకంలో చంద్రదోషాన్ని శాంతపరుస్తుంది. ఎందుకంటే ఇది హోలిక సమయం. మీరు ఏదైనా బీదవానికి, శుభ్రతా కార్మికుడికి లేదా బ్రాహ్మణుడికి ఎంత సాధ్యమో అంత తెలుపు వస్తువుల దానం చెయ్యండి. పండ్లు, చక్కెర, పాలు, తెల్లటి తీయని వస్తువులు, వెండి ముక్క లేదా తెల్లబట్ట కూడా దానం చేయవచ్చు. ఈ దానం మీ ఇంట్లో సుఖశాంతిని తీసుకువస్తుంది. మరియు ఇప్పుడు తెలుసుకుందాం దీని ఏ రాశి మీద ఏ ప్రభావం పడుతుంది. చూడండి, మొదట సింహరాశి గురించి మాట్లాడదాం. సింహరాశి జాతకులకు ఈ చంద్రగ్రహణ ప్రభావం చాలా లాభదాయకంగా కూడా రుజువవుతోంది. ముఖ్యంగా విద్యార్థులకు ఈ సమయం పోటీ పరీక్షలు మరియు చదువులో విజయం తెచ్చేది. ఎవరైతే రాజకీయం, పరిపాలన లేదా ప్రభుత్వ సేవలతో సంబంధమున్నారో వాళ్లకు ఈ గ్రహణం చాలా రకాల సంతోష వార్తలు తీసుకువస్తోంది. కొత్త వాహనం, వివాహయోగాలు కూడా ఏర్పడుతున్నాయి. తరువాత రాశి ధనురాశి. ధనురాశి జాతకులకు ఈ చంద్రగ్రహణ ప్రభావాలు శుభమైనవి, ఫలితమైనవి. ఈ సమయంలో మీకు ఏదైనా వాహనం లేదా సంపద లభిస్తుంది, అది మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేస్తుంది. అంతేకాకుండా రోజువారీ ఆదాయంలో పెరుగుదల యోగాలున్నాయి మరియు పెట్టుబడి నుంచి మంచి లాభం లభిస్తుంది. ఇప్పుడు 15 రోజుల ముందు మనమంతా చూసిన సూర్యగ్రహణం కూడా మన జాతకంలో చాలా లోతైన ప్రభావం పడింది. మీరంతా గమనించారు కదా, ఈ 15 రోజుల సమయంలో ఏమేం మార్పులు మీకు కనిపిస్తున్నాయి? సరే, తర్వాత రాశి మకర రాశి. మకర రాశి జాతకులకు ఈ చంద్రగ్రహణ ప్రభావంతో ఈ సమయం మీకు పెద్ద శుభఫలాలు లభిస్తాయి.
విదేశాలకు వెళ్లే యోగాలు ఏర్పడుతున్నాయి. మరియు మీరు ప్రభుత్వ ఉద్యోగం సిద్ధం చేస్తున్నారా? అయితే చాలా త్వరలో శుభఫలితాలు మీకు లభిస్తాయి. వివాహ యోగాలు కూడా ఏర్పడుతున్నాయి. అంతేకాకుండా ఆర్థిక స్థితి బలోపేతమవుతుంది, ధనప్రవాహం పెరుగుతుంది. అంతేకాకుండా వచ్చే సమయంలో మీకు సమాజంలో మాన్యత, ప్రతిష్ఠ లభిస్తాయి. మొత్తానికి ఈ సమయం మకర రాశి జాతకులకు కెరియర్, ధనం మరియు సామాజిక ప్రతిష్ఠ దృష్ట్యా ఫలితమవుతోంది. ఇప్పుడు మాట్లాడదాం 6 రాసుల గురించి. వాటి భాగ్యం ఈ చంద్రగ్రహణం మీద మెరుగుపడబోతోంది. ఈ చంద్రగ్రహణ ప్రభావం కొన్ని రాసులకు ఆర్థిక దృష్ట్యా చాలా ముఖ్యమైనదిగా ఉంటుంది. సింహరాశివారికి ధనం అకస్మాత్ మూలాల నుంచి వచ్చే అవకాశం ఉంది. ఆగిపోయిన డబ్బు తిరిగి లభించవచ్చు, ఏదైనా పాత నిభింట లాభమివ్వవచ్చు, లేదా ఉద్యోగంలో పెరుగుదల లేదా బోనస్ లభించే సంకేతాలున్నాయి. మీరు వ్యాపారం చేస్తున్నారా? అయితే కొత్త క్లయింట్లు లేదా పెద్ద ఒప్పందాల నుంచి లాభం లభించవచ్చు. ధనురాశి జాతకులకు ఈ గ్రహణం ఆదాయంలో పెరుగుదల సంకేతమిస్తోంది. సంపద, వాహనం లేదా భూమి నుంచి లాభం లభించవచ్చు. షేర్ మార్కెట్, ఆన్లైన్ వ్యాపారం లేదా భాగస్వామ్యం నుంచి డబ్బు వచ్చే సాధ్యత ఏర్పడుతోంది. కానీ ఆలోచించి పెట్టుబడి పెట్టడం అవసరం. మకర రాశివారికి కెరియర్ ద్వారా ధనలాభం బలమైన యోగాలున్నాయి. పదోన్నతి, కొత్త ఉద్యోగం లేదా విదేశాలతో సంబంధం ఉన్న పనుల నుంచి ఆదాయం పెరగవచ్చు. ప్రభుత్వ రంగం లేదా పరిపాలన పనులతో సంబంధం ఉన్నవారికి ఆర్థిక స్థిరత లభిస్తుంది. వృషభరాశికి ఆగిపోయిన డబ్బు తిరిగి లభించవచ్చు.